మూవీ రిలీజ్ అయినా కూడా మూవీ పోతుందన్న, వెళ్ళిపోతుంది. చాలా బాగుంది. బట్ దీపిక పడుకునేది ఆయన అల్లు అర్జున్ కంటే దీపిక పడుకునేది ఎక్కువ చూపించారు. మరి అందరు కామెంట్స్ ఏం చేస్తున్నారు, దాంట్లో తీసేసినందుకు అదే లైఫ్ లేదని చెప్పి మళ్ళీ దీంట్లో వెంటనే ఛాన్స్ వచ్చిందని అంటున్నారు. బట్ దీంట్లో కూడా మరి ఆ మేడం గారు కొంచెం ఎగస్ట్రాల్ చేసిందని దీంట్లో కూడా తీసి పాడేస్తారు. ఏముండదు, ఉండాలి ఆడదానికి అనేది బలుపు ఉండాలి. మరి అంత అతి మించి బలుపు ఉండకూడదు, తగ్గించుకోవాలని నేను. సందీప్ వంగ గారేమో వద్దని చెప్పేశారు. మరి ఇక్కడ అట్లీ గారు మళ్ళీ అల్లు అర్జున్ గారి కాంబినేషన్ లో తీసుకున్నారు. మరి చాలా మంది అక్కడ ఒకరు వద్దనుకుంటే ఇంకొకరు తీసుకుంటున్నారు ఏంటి అసలు అంటే యాక్టింగ్ పరంగా తను చేస్తారు కాబట్టి తీసుకున్నారు. మళ్ళీ బలుపు చూపించకూడదు కదా, బలుపు చూపించి తీసి పాడేస్తారు, ఇంకొకరిని పెట్టుకుంటారు, అంతేముంది. మరి ఈ సినిమాలో డైనోసార్స్ లాగా కొన్ని విజువల్ చూపించడం జరిగింది, అసలు ఏం సినిమా అని అనుకుంటున్నారు? లాస్ట్ లో ఇది ఓవరాక్షన్ చేసి దాన్ని డైనోసార్ చేస్తారు నాకు తెలుసు, అంతే, ఇంకేముండదు. సో మరి ఒక సూపర్ హీరో సినిమా అంటారు, మరి తెలుగు ఆడియన్స్ అల్లు అర్జున్ గారు ఒక సూపర్ హీరోగా యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు పుష్పని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు ఇట్లున్నాడు ఈ క్యారెక్టర్ అన్నారు, దాన్ని ఎక్కడ తీసుకుపోయినారు, ఇప్పుడు మొత్తం వరల్డ్ వైడ్ గా నిలబెట్టినారు. అట్లా ఇది కూడా ఉంటుంది. మాస్ దానికి ఆడియన్స్ ఎక్కువ ఉంటారు, క్రేజ్ ఎక్కువ ఉంటుంది, కానీ సూపర్ హీరో కదా, అంటే కొత్తగా అది కూడా ప్రయోగం చేయాలి కదా, అది చేస్తుంటేనే కదా మన హీరోలు కూడా టాలెంట్ ఉందని తెలుస్తుంది కదా. ఓవరాల్ గా సినిమా ఎలా ఉండబోతుంది ఏం చెప్పలేము, స్టార్ట్ అవ్వలేదు కాబట్టి ఏం చెప్పలేము, బట్ వస్తే మాత్రం బాగుంటుంది. అవునవునన్నా, నాకైతే మంచిగా అనిపించింది అన్న. నాకు ఆ కత్తి, ఆ మా దీపిక ఆ స్టెన్స్ గానీ చాలా బాగా అనిపించింది అన్న. ఏదో కొత్త క్రియేట్ చేస్తున్నట్టు అనిపించింది నాకైతే. చాలా బాగుందన్న, మంచిగా ఉంది. ట్రైలర్ వస్తే ట్రైలర్ దెబ్బకి వెళ్ళిపోతుంది. మూవీ రిలీజ్ అయినా కూడా మూవీ పోతుందన్న, వెళ్ళిపోతుంది. పుష్ప కన్నా ఎక్కువ పోవచ్చు అనిపిస్తుంది అన్న. ట్రైలర్ చూసినాకైతే చెప్పొచ్చు. ఇప్పుడైతే ఇది ఒక సూపర్ హీరో ఫిలిం అంటున్నారు కదా, అల్లు అర్జున్ గారిని సూపర్ హీరోగా యాక్సెప్ట్ చేస్తారు మన తెలుగు ఆడియన్స్? చేయొచ్చు అన్న, చేస్తారు. అంటే పుష్పలో ఇట్లా మాస్ గా ఉండేది, దాని తర్వాత మళ్ళీ సూపర్ హీరో అంటే అన్న ఇది అల్లు అర్జున్ కి ఏదైనా సెట్ అవుతుంది అన్న. అల్లు అర్జున్ కి మాస్ క్లాస్ మొత్తం ఏదైనా సెట్ అవుతుంది. ఆయన ఏది చేసినా కూడా వెళ్ళిపోతుంది దెబ్బకి. మరి అల్లు అర్జున్ కి సెట్ అవుతుంది అంటారా దీపిక పడుకొని? సెట్ అవుతుంది అన్న, అవుతుంది. హేటర్స్ కి ఏం చెప్తావు? అల్లు అర్జున్ గారు ట్రోల్ చేసే వాళ్ళకి ఏం చెప్తావు? ట్రోల్ చేసే వాళ్ళకన్నా ఏం చెప్పలేమన్నా. మాకైతే చూడంగానే నచ్చేసింది. అంటే అల్లు అర్జున్ సూపర్ హీరో లాగా చూస్తున్నాం కదా ఈ సినిమాలో, బాగా అనిపించింది. మరి అల్లు అర్జున్ గారు సూపర్ హీరో లాగా తెలుగు ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారు? ఎందుకంటే పుష్ప లాంటి ఒక మాస్ సినిమా చేసిన హీరో ఎంత మాస్ చేసినా కానీ ఫ్యాన్స్ ఎట్లుంటారన్న, డాడ్ ఫ్యాన్స్ ఉంటారు. ఇప్పుడు ఎట్లున్నా అని యాక్సెప్ట్ అయితే చేస్తారు, 100% చేస్తారు. దీపిక పదుకొనే గారి గురించి మాట్లాడుకుంటే స్పిరిట్ నుంచి తీసేశారు, స్టోరీ లీక్ చేశారు వాళ్ళ పిఆర్ టీమ్ అని చెప్పేసి. మరి ఇందులో కూడా ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయంటే? ఇందులో ఛాన్సెస్ అంటే ఇంకా ఫిక్స్ అయిపోతారు అన్న. అల్లు అర్జున్ కి ఆమెకి సెట్ అవుతుంది మాక్సిమం, ఇంకా సెట్ అయితే చేస్తారు ఇద్దరు కలిసి. సో ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మూవీ నుంచి ఒక అల్లు అర్జున్ ఫ్యాన్? అల్లు అర్జున్ ఫ్యాన్ గా అయితే నేను ఫ్యానే, బట్ అంత మూవీస్ అయితే అంత కూడా. మా ఫ్రెండ్ ఉంటాడు లడ్డు అని, అతను చూస్తాడు, బ్లాక్ బస్టర్ అయితే అవుతుంది, 100% అవుతుంది. సో అల్లు అర్జున్ గారు హేటర్స్ ఏం చెప్తారు? హేటర్స్ కా అన్న, వాళ్ళకి ఏం చెప్తామని, ఇంకా చూస్తారు, హేట్ చేస్తారు. వాళ్ళు చూసినా చూడకపోయినా అన్నకి ఏం ఫరక్ పడదు ఆడ. అన్నకి ఇప్పుడు వాళ్ళు హేటర్స్ ఉంటే లైట్ తీసుకుంటాడు, అసలు హేటర్స్ అనగానే పట్టించుకోడు అసలు వాళ్ళని. ఓవరాల్ గా ఈ సినిమా హిట్ కొడుతుంది అంటారు? హిట్ ఏందన్న, సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ కొడుతుంది 100% అది.